చూస్తున్నది ఏదో ఏరియా కాదు, సింధీ కాలనీ, ప్యాడా సింధీ కాలనీ. ఇదంతా ఇవే మొత్తం ఉండిపోయింది. అక్కడ ముందు గ్రౌండ్ ఉంటుంది. రెగ్యులర్గా ఎవ్రీ సండే మేము క్రికెట్ ఆడే ప్లేస్. హలో గాయ్స్, నేను మీ రవి యాదవ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదనుకుంటున్నారా? ఈరోజు నో సెల్ఫ్ ఇంట్రడక్షన్. నిన్న పడ్డ వర్షానికైతే ఈ కాలనీ మొత్తం నిండిపోయానండి. అసలు నిన్న వచ్చేటప్పుడు అయితే నా బైక్ ఈ వేళ హాఫ్ వరకు మునిగిపోయింది అసలు. ఇప్పుడు కూడా వాటర్ చూడండి ఎట్లున్నాయి అసలు. ఇక్కడైతే నేను నా బైక్ హాఫ్ నిండిపోయింది. ఇంకా వెళ్ళలేదు. సిటీలో నాన్ స్టాప్ వర్షం ఇలా పడితే వాళ్ళు ఇంకింతే. ఇంకా నిన్న ఇప్పటికి వర్షం వెళ్ళిపోయినాయి. ఇంకా వర్షం పడేలా ఉంది. వర్షం పట్టేటప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. ఇలానే వర్షం పడితే మాత్రం నైట్ సెటప్ అయినా తీసేయాల్సిందే, గోపాడప్పుడు తీసేయాల్సిందే. వర్షం పడుతుంది. అక్కడ తీసేయాలా? ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది దాని మీద. సో ఐ వాంట్ టు రిమూవ్ మై అడాప్టర్. ఈ వర్షంలో కూడా నేను బయటకు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ముందు ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఐఏఎఫ్ఎల్లో లాగిన్ చేయాల్సిన ఫైల్స్ ఉన్నవి, అవి తీసుకొని ఐఏఎఫ్ఎల్ బ్యాంక్లో లాగిన్కి ఇచ్చేసేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్యాంక్ బండ్ మొత్తం వాటర్తో నిండిపోయినట. నాకు తెలిసి నేను హైదరాబాద్కి వచ్చేసి 12 years అవుతుంది, బట్ ఇంతవరకు నేను చూడలేదు వాటర్తో నిండిపోయి. అది హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు, కానీ వెళ్ళైతే ఒకసారి చూడాలి. అదే విలేజ్లో అయితే 2 yearsకి ఒకసారి మన చెరువు నిండితేనే ఫుల్ సంతోషపడతాం. అలాంటి ఆఫ్టర్ 12-15 years తర్వాత హుస్సేన్ సాగర్ నిండిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఊర్లో చెరువులు నిండితే పంట పొలాలకు వాటర్ పోతాయి. ఇక్కడ హుస్సేన్ సాగర్ నిండితే చుట్టుపక్కల ఉన్న కాలనీలోకి వాటర్ వెళ్తాయి. మార్నింగ్ నుండి న్యూస్ ఉంటూనే ఉన్నా హైదరాబాద్లో వర్ష బీభత్సం అని చెప్పి. అసలు మనకు ముందే వర్షం పడుతుందని తెలుసు, ఎందుకు ముందు జాగ్రత్త పడలేదో అర్థం అవ్వట్లేదు. మన గవర్నమెంట్ అండ్ జిహెచ్ఎంసి ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటే అసలు ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అస్సలు జరగబోతుంది. ఇది ప్రకృతి వల్ల జరిగిన దారుణం అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇది మన మానవ తప్పిదమే, మనకు మనం చేసుకున్నది మాత్రం. ఎందుకు మానవ తప్పిదం అంటున్నానంటే, మెయిన్ ఏంటంటే సిటీలో అంటే హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు సరిగా లేదు. సో అలాగే సిటీలో ఉన్న నాలాల విస్తరణ కూడా అస్సలు సరిగా లేదు. ఇంకోటి ఏంటంటే చెరువులు అనేవి సిటీ అవుట్స్కట్లో మొత్తం మాయమైపోయినాయి. దానివల్ల వాటర్ స్టోరేజ్ అనేది కూడా ఉండడానికి వీలు లేకుండా అయిపోయింది. మెయిన్ ఈ 3 reasons వల్లే ఇప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న నాలాల చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలకి మొత్తం వాటర్ రావడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలాల విస్తరణ అనేది అస్సలు సరిగా లేకపోవడమే. సిగ్నల్ పడింది కదా, వెళ్ళాలా అవుతా వెళ్ళమని చెప్తున్నాడు. అసలు ఇంకోటి ఏంటంటే సిటీ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ మెయిన్ అసలు అవి. ఎందుకంటే సిటీ చుట్టుపక్కల అంటే ఇంతకుముందుకు సిటీ దాటి కొద్దిగా ఉండేవి చెరువులు, బట్ ఇప్పుడు ఆ చెరువులను దాటి ఆల్రెడీ కొన్ని కాలనీలు కూడా రావడం జరిగింది. బట్ ఉన్న చెరువుల విస్తరణ కాస్త ఆ చెరువును తగ్గిస్తూ మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి ఇండియానే కట్టడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి రామంతపూర్, ఉప్పల్, బోరవండ అక్కడున్న కాలనీలన్నిటికీ వాటర్ వచ్చేసాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద చెరువులు కాస్త
వాటిని కబ్జా చేసేసి ఆ చెరువులో విసిరడం చాలా తగ్గించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా యాక్సిడెంట్ కావమంటే ఎందుకు కావు, ఆడ సిగ్నలే పర్లేదు, ఆగకుండా వెళ్తుంది చూడండి. సిగ్నల్ చూడండి ఓపెన్ కానీ. నేను వెళ్ళి మరి క్లాస్ ఇస్తాను కాకకి. వెళ్దాం చెప్తాను ముందుకు వెళ్ళాక. ఇగో ఇలాంటి వాళ్ళ వల్లనే సిటీలో చాలా అంటే చాలా యాక్సిడెంట్ అవుతాయి. వాడు ఎలానో వెళ్తాడు కానీ వాని పక్క నుండి ఒక ఎదురుగా వచ్చడానికి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. ఏడి కాక వెళ్ళిపోయినట్టుండు. జంపు ఎంత ఎమర్జెన్సీ ఉందో కాకకి, అంతగానో స్పీడ్ కొడుతున్నట్టుంది బండి. అంతేకాకుండా సిటీలో ఉన్న కాలనీలకు కూడా వాటర్ రావడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కాలనీలోకే ఇప్పుడు నా ఉన్న ఆఫీస్ ఏరియా మొత్తం వాటర్లో మునగడం జరిగింది. అది కూడా మెయిన్ ఏరియా ప్యారడైస్ సింధీ కాలనీ, అందులో కృష్ణానగర్. నా ఆఫీస్ వెళ్ళడానికి కూడా వీలుందో లేదో తెలియదు. జస్ట్ నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిండు మొత్తం వాటర్ వచ్చేసిందని. సో నేను ఫైల్స్ తీసుకోవాలంటే మాత్రం ఆఫీస్కి వెళ్ళాల్సింది. ఆఫీస్లో ఉన్న ఫైల్స్ ఆఫీస్కి వెళ్ళేసి చూడాలి ఫస్ట్. ఇక్కడైతే వాటర్ ఉన్నవి, ఇక్కడేం ఆగలేదంతా. ఇది మన ఏరియా. వాటర్ అయితే లేదు, బట్ రోడ్లు అయితే ఖరాబ్ అయిపోయింది. ఎస్ ముందుకు మొత్తం వాటర్ ఉన్నాయి. స్ట్రైట్లో చూడండి, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ చూద్దాం ఒకసారి. మొత్తం గ్రౌండ్ వరకు అయితే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే గ్రౌండ్ మొత్తం వాటర్లో నిండిపోయిందని తెలిసింది మనకి. వీకెండ్ ఆడి గ్రౌండ్ మొత్తం వాటర్తో నిండిపోయిందంట. ఇంత పెద్ద కాలనీ నుండి డ్రైనేజ్ వ్యవస్థ సరిగలేదు. చూడు, మెయిన్ రీజన్ సిటీలో ఇదే. డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగా ఉంటే అసలు ఇంత వాటర్ స్టేజ్, ఒక్క వాటర్ చుక్క కూడా ఇప్పుడు ఈ కాలనీలో కూడా ఆగేది కాదు. ఇంత నీట్ ఏరియా, క్లాస్ ఏరియా ఉండి కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేస్తాను అంతే. మెయిన్ రీజన్ డ్రైనేజీ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదో ఏరియా కాదు, సింధీ కాలనీ, ప్యారడైస్ సింధీ కాలనీ. ఇదంతా ఇవే మొత్తం ఉండిపోయింది. అక్కడ ముందు గ్రౌండ్ ఉంటుంది. రెగ్యులర్గా ఎవ్రీ సండే మేము క్రికెట్ ఆడే ప్లేస్. రైట్ సైడ్లో గ్రౌండ్ కూడా మొత్తం టోటల్ మునిగిపోయింది. ఎంత పెద్ద పేరు అయినా సరే మొత్తం మునిగిపోయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో నేను ట్యాంక్ బండ్ వరకు అయితే నేను గోప్రో పెట్టి వీడియో తీయలేను. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే అక్కడున్న వీడియో రికార్డ్స్ విజువల్స్ని చూపిస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ గోప్రో అడాప్టర్, మైక్ సెటప్ మొత్తం తీసేసాను. మొత్తం మీరు రైట్ సైడ్ మొత్తం సెల్లార్స్ ఉంటుంది. ఆ సెల్లార్స్ మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి. నైట్ అయితే నా ఆఫీస్ వరకు మొత్తం వాటర్ నేనట. ఆ ముందు చూడండి, అక్కడైతే అక్కడ గ్రౌండ్ ముందు మొత్తం ఒక నియర్లీ 20-30 కార్స్ ఉంటుంది. ప్లేస్ అన్నీ వాటర్లో ఉండిపోయినాయి. ఆల్రెడీ కొన్ని కార్స్లో తీసుకెళ్ళారట. అక్కడ ఒక BMW ఉంటుంది, ఒక 30-40 lakhs కార్. మొత్తం వాటర్ వల్ల, ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే ఇంత వాటర్ ఇక్కడ ఆగేది కాదు. హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చేసా. ఇదే మన హుస్సేన్ సాగర్కి మెయిన్ ఎంట్రెన్స్. సో నాకు తెలిసి మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో, వాటర్ ఎంత హైట్లో ఉన్నవి, ఎంత స్టోరేజ్ అయినవి అనేది. మంచి గౌతమ్ బుద్ధ కూడా మీకు కనిపించకపోవచ్చు జూమ్ చేస్తుంటే. నాకు తెలిసి అయితే చెప్తున్నాను కదా, నేను వచ్చి 12 years హైదరాబాద్కి వచ్చి, బట్ ఇంతవరకు నా లైఫ్లో నేను చూడలేదు ఇన్ని వాటర్ ఇక్కడ.
సో ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చాయి, కానీ ఇంత వాటర్ రాలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వాటర్ వచ్చినాయి, అప్పుడు చాలా భయపడ్డారు. సో ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తే అక్కడ వాటర్ అవుతున్నాయి అన్నట్టు. సో క్రౌడ్ చూడు, ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంతే ఉంది, ఇంకా కొద్దిసేపు అయితే మొత్తం నిండిపోతుంది ఏరియా అంతా. హుస్సేన్ సాగర్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. నేను గౌతమ్ బుద్ధుని కూడా, అంటే ఆ ప్లేస్ని కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను, కానీ ఎందుకో నాకు ఈ లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ లొకేషన్ కూడా చైర్లతో సహా మొత్తం ముగిపోయింది. చూడండి, వాటర్ ఫ్లోటింగ్ కంటిన్యూ వెళ్తూనే ఉంది. అసలు ఎంత ఇన్ఫ్లో ఉందో అంత అవుట్ఫ్లో ఉంది వాటర్. బట్ ఈ నాలా కానుకొని ఉన్న కాలనీస్ మొత్తం వాటర్తో నిండిపోయినాయి. సో ఆ సైడ్ మొత్తం అవుట్ఫ్లో ఉంది కాబట్టి ఒకసారి అటువైపు వెళ్ళేసి అవుట్ఫ్లో ఎలా వెళ్తుందో చూద్దాము. అసలు చూడండి అవుట్ఫ్లో ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్స్ వచ్చేసి మనకు మ్యారేడ్ హోటల్, అది దాన్ని అనుకునే ఉంది నాలా. సో వాటర్ అయితే అసలు దారుణంగా వెళ్తుంది. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. La 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 la. మనం మన భాగ్యనగరాన్ని విశ్వనగరం అని గొప్పలు చెప్పుకోకుండా మన చుట్టుపక్కల ఉన్న మౌలిక వనరులను మెరుగుపరుచుకొని నెక్స్ట్ టైం అన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. గాయ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.